అంటే ఓబీసీ పథకం అనేది ఎత్తేసారు కదా, అసలు దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అదన్నా మన లాస్ట్ గవర్నమెంట్లో జగన్ అన్న ఓసీలందరికీ పేద మధ్యతర ఓసీ మహిళలందరికీ 15,000 చొప్పున వేసేవారు అన్న. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చాక దాన్ని బడ్జెట్లో పెట్టలేదు, దేంట్లో పెట్టలేదు, ఎత్తేసారు. ఏ అగ్రకులాలని ఏమీ చూడలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఏడ్చారు కొంతమంది. వాళ్ళకే సంవత్సరానికి 15,000 మహిళలకి. అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు రెడ్డి కానీ, రాజు కానీ, కాపు నేస్తం కానీ, చౌదరీస్ కానీ ఏ గవర్నమెంట్లోని ఇవ్వలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు డబ్బులు. ఆ విశ్వాసం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించారు. ఈరోజు ఆ ఓసీ మహిళలకి, పేద మధ్యతర మహిళలకి ₹1 కూడా లేదు. బడ్జెట్లో కూడా అసలు ఆ ఓబీసీ నేస్తం అన్న పేరు కూడా ఎత్తలే. కానీ నమ్మి ఓసీ అగ్రకులాలందరూ నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేశారు. వాస్తవాన్ని అగ్రకులాల వల్ల జగన్ ఓడిపోయాడు. అంత మంచి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఓట్లు వేయకుండా చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని చెప్పి ఓట్లు వేసి గెలిపించారు. కానీ చూపించాడు, ఆఖరికి మామూలుగా చూపించలే అంటే అలానే స్కాలర్షిప్ గురించి అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదంటారు? నా జీవితంలో స్టూడెంట్స్ గురించి ఆయన ఏ రోజైనా పట్టించుకున్నాడు? ఆయన 3 సంవత్సరాలు సీఎంగా అయినప్పుడు ఏ ఒక్కసారైనా స్టూడెంట్స్ గురించి ఆలోచించాడా? ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత ఈయన వచ్చాడు, కంటిన్యూ చేశాడా? చేయలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కాక అమ్మఒడి అని చెప్పి, విద్యాదేవన్ అని చెప్పి, గోరుముద్ద అని చెప్పి స్కూల్ డెవలప్మెంట్ ఎన్నో చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, ఒక విద్యార్థుల పేరు మీద ఏమన్నా ఒక పథకం ఉందా? లేదుగా అన్న. ఆయనకి లేదు ఉద్దేశం. ఆయనకి ఎంతకాలం ఆయన సీఎం ఉండాలి, వాళ్ళ వర్గాన్ని పెంచి పోషించుకోవాలి, ఆయన వర్గాన్ని కాపాడుకోవాలి, అంతే. ప్రజల మీద అన్నది ఆయనకి లేదు.